డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. అవును. సో ఆ టైంలో అక్క కూతుర్ని చేసుకోమంటే చేసేసుకున్నారు సినిమాల్లోకి రాకముందే మీరు. హీరో అయిపోయానమ్మా. హీరో అయ్యాక మనకు కూడా ఉందిగా. నాకు కూడా తనంటే ఇష్టం. అక్క కూతురు అంటే ఇష్టం. సినిమా ఇండస్ట్రీకి వచ్చారు, బోల్డ్ మంది హీరో హీరోయిన్లో అది లేకపోతే చెప్తాను కదా, ఆర్టిస్ట్లో మ్యాక్సిమం ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ నాకు ఎంతసేపటికి మా ఆవిడే నాకు అంతగత్తే, వీళ్ళు కాదు అసలు రారు. న్యాచురల్ బ్యూటీ అక్కడ కనిపిస్తోంది. ఇంకోటి ఏంటంటే ఎక్కువ వీళ్ళతో మాట్లాడేవాడు కాదు. సీన్స్ ఉన్నా, లవ్ సీన్స్ ఉన్నా, ఏమున్నా సరే మెకానికల్ మావిడే అనేది ఏంటి, అది ఏదో బొమ్మలాగా. లవ్ సీన్లో కూడా అలాగున్నా, థియేటర్లున్నా ఏమున్నా అస్సలు. ఎంత ఏజ్ గ్యాప్ మీ ఇద్దరికి అప్పుడు? మాకు 23 అమ్మ, నాకు అప్పుడు, తనకి 18. ఓకే, 5 years. 19, అది 18, 19 తేడా. బాగా వైట్ తెలుపు చాలా బాగుంటుంది మీకంటే. అబ్బో చాలా, నేను ఆపడాను, చాలా అందగత్త. ఓకే ఓకే. సో మీరు అప్పటికి హీరో అయ్యారు, ఇండస్ట్రీలోకి వచ్చారు, అయిన తర్వాత పెళ్ళి అయింది. మీరు యాక్చువల్గా నాన్ వెజ్ ఇవన్నీ అంటే ఇప్పుడు 75 years, మీరు చెన్నైకి వచ్చి ఆల్మోస్ట్ 65 ఏళ్ళు అవుతోంది కదా. అవును అవును అవును. ఒక్కసారి ఇలా వెనక్కి వెళ్ళి చూసుకుంటే అప్పటికి ఇప్పటికి బోల్డ్ అని మార్పులు చెన్నైలో వచ్చాయి, ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చాయి, మీలో వచ్చాయి, ఇన్ని మార్పులు వచ్చాయి కదా. బట్ ప్రసాద్ బాబు గారు అనగానే మేము ఆ కాలంలో అప్పుడు చూసినటువంటి ప్రసాద్ బాబు గారు ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఒక జుట్టు ఒకటి, అప్పుడేమో కొంచెం కర్లీ హెయిర్ ఇంత పెద్దగా కనిపించి మధ్యలో రంగు వేసుకునేవాళ్ళం, తీస్తాం ఇంకా. కాకపోతే జుట్టు చాలా పెద్దగా ఉండేది, అది అప్పుడు స్టైల్ కాబట్టి అందరూ అలాగే మెయింటైన్ చేసేవాళ్ళు. ఏం చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు డైలీ యాక్టివిటీ అంతా? యాక్టివిటీ అన్నది ఏం లేదమ్మా. ఇప్పుడు ఇంకోటి యాక్టింగ్ గురించి, నా పోటీదారుల గురించి నేను ఆలోచించక్కర్లా. నేను యాక్ట్ చేసేప్పుడు ప్రతి ఒక్క నా పోటీదారే. అది ఒక తల్లి దీవెన ఒక సినిమా ఉంది, ఇప్పుడు అమ్మాయి మదర్ వేషాలు కూడా వేస్తుంది, రోహిణి. రోహిణి రోహిణి అమ్మ కూతురు, తల్లి కూతురు అమ్మ నాన్న ఏదో ఒక, నా కూతురు వేషం. ఏడుస్తుంటే నేను పెరాలసిస్ ఇచ్చి పడుకుంటే ఆ అమ్మ ఏడుస్తుంది. ఇటు నుంచి చూస్తే కెమెరా ఎక్కడ ఉంది, ఏడుపు వచ్చేస్తుంది దారా. అమ్మో, దీని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మహానటి రోహిణి, ఇప్పుడు గుర్తొచ్చింది, మహానటి గ్యారెంటీగా అని చెప్పి అనుకున్నాను. అప్పటి నుంచి అమ్మాయి చేసే ప్రతి సీన్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసేవాడిని. అవునా? అలాగే నేను సీరియల్ రాములమ్మని ఒక సీరియల్లో ఇద్దరు పిల్లల పేర్లు నాకు గుర్తురాల, ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళకి గ్లేజర్ నక్కర్లా, నేను వేసుకుంటుండేవాడిని. నాకు సిగ్గేసేది మాట. అప్పుడు అలాగనుకున్నాను, వీళ్ళిద్దరు నన్ను ఏమాత్రం తేడాగా ఉంటే తీసేస్తాను ఇంకా, ఈడేంట ఏం చేయట్లేదు. అందుకోసం వాళ్ళు ఉన్నారా, వాళ్ళిద్దరూ పొద్దున ఆ సీనియర్ నాకు ఇచ్చేయంటారా ముందు అని అడిగేవాడిని. అలాగా ప్రతి ఒక్కరిని పోటీదారు ఉన్నసేపు నేను వదలను. ఎందుకంటే నేను వచ్చేటప్పటికే శివాజీ గణేష్, ఈశ్వరంగారావు గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు నాకు. పోటీ పడేవాళ్ళు, కన్నమ్మ గారు సెట్లో ఉంటే అసలు మామూలు పోటీ కాదు, ఎన్ని వినేవాడిని. విన దగ్గర నుంచి మనం కూడా అంత పేరు తెచ్చుకోవాలి. సెట్లో మటుకు ఎట్టు పొరపాటున కూడా ఇది రాకూడదు. కొన్ని ఒక మంది ఆర్టిస్టులని నేను నేర్చుకున్న పాఠాల్లో తాగేసి రోడ్ల మీద ఆర్టిస్టులు పడిపోయి ఉండేవాడు. వాళ్ళ పేర్లు మనం తప్పు చెప్పకూడదు, కానీ వాళ్ళని చూసి అనుకున్నాను, ఈ పరిస్థితి ఎప్పుడు కూడా రాదు, లేదంటే వెళ్ళిపోదాం. వ్యసనాలకి మనం దూరం ఉందాం. మన కోరిక సినిమా యాక్టర్ అవ్వాలి, దేవుడు ఇచ్చాడు, ఇంకా దీన్ని మనం సక్సెస్ చేసుకోవాలి, లాంగ్ జర్నీ చేయాలి. ఒకప్పుడు బాగా తినేవాడిని నేను, తిండి ఎవరు ఈ ఇండస్ట్రీలో తిని ఉండరు. అందుకే భీముడు అనుకున్నారా? భీముడు మామూలుగా ఉండేవాడు, కానీ ఆయన ఊహర్లో ఆ క్యారెక్టర్ అంటే ఇలా ఈ షేప్లో ఉండేది. అప్పుడు బాగా ఎక్సర్సైజ్ చేసేవాడిని. ఈ స్కిప్పింగ్ దగ్గర 3000 కొట్టేవాడిని, 25 కోడిగుడ్లు తినేవాడిని. ఒక కోడి వెళ్ళిపోయేది, చెప్తాను ఒక పూట. అది అలాగా దాన్ని ఎక్సర్సైజ్ చేసేవాడిని, తిండి తినేవాడు. లాంగ్ జర్నీ, ఇండస్ట్రీలో మనం లాంగ్ జర్నీ చేయాలి, మధ్యలో వెళ్ళిపోకూడదు అని వీలుంటే వరకు అన్నీ ఉన్నాయి నాకు వ్యసనాలు, కానీ అన్నీ లిమిట్.
అవి నా కంట్రోల్లో ఉండాలి అన్నది నా సిద్ధాంతం. అన్ని దేవుడి మొత్తం నా కంట్రోల్లో ఉన్నాయి. ఓహో అని కోరికలు మటుకు లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఇక రాదు కూడా. అర్జెంటుగా ఓ కోటు సంపాదించాలి అనుకోవచ్చు చాలామంది, సంపాదించలేక ఇలా వస్తు కబుర్లు చెప్తున్నారు. కానీ ఫస్ట్ నుంచి కూడా పెరుగను తిన్నా అంత తృప్తిగా తింటా, బిర్యానీ ఉన్నా అంత తృప్తిగా తింటా. అది ఎందుకో మైండ్ సెట్ నాకు ఆల్రెడీ నాకు ఉంది కదా అన్నదే నాకు బ్రెయిన్లో ఉండిపోయేది. కానీ ఇక్కడ వచ్చి సంపాదించాలన్నది లేదు. పేరు తెచ్చుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి ఓడరా అని షూటింగ్లో ఎగ్గొట్టడం కానీ, షూటింగ్లో వాళ్ళకి ఇచ్చారు వాళ్ళకన్నా 5 నిమిషాలు ముందు ఉండేవాళ్ళు లొకేషన్. అదే నాకు హెల్ప్ అయ్యింది. ఈ హీరోస్ అందరూ కూడా ఎందుకు నాకు చెప్పేవాళ్ళు అంటే మెయిన్ ఇదే, నా గురించి ఒక బ్యాడ్ నేమ్ ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు నన్ను రికమెండ్ చేస్తున్నారు. ఏ అభిమానంతో చేశారు, రేపు నేను బ్యాడ్ అయిపోయానంటే మళ్ళా ఇక్కడ ఉండకపోతే అదేదో ఇంటికాడ చేసుకోవచ్చు. అవును కదా అని ఎవరైతే అర్థం చేసుకొని మీకు ఆఫర్స్ ఇచ్చారో అంతే కదా వాళ్ళకి అవును అసలు ప్రసాద్ బాబుకి ఎందుకు ఇచ్చాము అని ఒక వాళ్ళు అంటారుగా, అవును ఎందుకయ్యా బడి పేరు చెప్పావా అని అంటారేమో. ఇవన్నీ ఎక్కువ ఆలోచించేవాళ్ళు ఈ టైప్ ఆఫ్ ఇదిగా, నిద్ర పట్టేది కాదు. అలాగే ఆర్టిస్టులు మంచి ఆర్టిస్టులు ఉన్నారు అంటే ఆ రోజు నాకు నిద్ర పట్టదు. రేపు సీన్లు ఏమి సీన్లు పడతాయో, రేపు ఏమి చేయాలో అని అంత ఇదిగా ఉండేది. ఓకే, అప్పుడు స్కిప్పింగ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు వాకింగ్ కూడా మానేసినాము. ఉన్న ఫ్యాక్ట్ చెప్తాను, తగ్గించుకున్నాం ఫుడ్. నా తినే ఇది రుచి చూస్తా, ఏదన్నా ఎలా ఉంది అంతే. అన్నీ టేస్ట్ చేస్తారు? అన్నీ నాన్ వెజ్ ఫుల్గా చూస్తా, ఏదైనా సరే టేస్ట్ చేస్తా, అది వదిలేస్తా. మళ్ళీ తినాలి అని ఎక్కువ నేను నా చిన్నప్పుడు అయితే 2 బిర్యానీ, అప్పుడు బిర్యానీ ఎంత ఉండేది ప్యాకెట్, అవలేలు గెలిపోయి ఇంకా కొంచెం ఆకలేస్తున్నట్టుంది అన్న ఫీలింగ్ ఉండేది. మళ్ళీ సాయంత్రం గంట అయినప్పుడు అరిగిపోయింది. ఒక గంటలో మళ్ళీ ఆకలి, మళ్ళీ ఏదైనా తినాలి. అంటే అప్పుడు కూడా మీరు అంత ఎనర్జెటిక్గా వర్క్ చేసేవాళ్ళు కాబట్టి. అంటే మాది పళ్ళకొట్టలో ఏంటంటే ఎప్పుడు పని ఉంటుంది. చదువు కూడా నాకు లేకపోవడం కారణం అది. పళ్ళకొట్టు మీద ఎక్కువ ఉండేవాడు. మా అన్నదమ్ముళ్ళు అందరం కష్టపడేవాళ్ళు, టోటల్గా అందరూ కష్టజీవులే. అందుకని ఇక్కడికి వచ్చినా అదే, కష్టపడితేనే మనకి లైఫ్. అవును, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడికి ఎందుకు వచ్చాం అన్నది ఉంటే మటుకు డెఫినెట్గా ప్రతి క్షణం రిలాక్స్ అయిపోయాము, ఇన్ని సినిమాలు చేసాము అనేది కనుక తలకెక్కితే ఇంకంతే, ఇంకా చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక రకంగా వదిలేసే సినిమాలు ఒక 500 1000 ఉంటాయి ఈ మధ్యలో గ్యాపుల్లో. చెప్పాను కదా, ఈ పెద్ద పెద్ద హీరోలు పెద్ద సినిమాలు 40-50 రూపాయలు అడిగారు అంటే పక్క తప్పించడం ఎమ్మెల్యేగా. అలాగే ఎక్కువ సినిమాలు చేయాలి అంతే అన్నది. ఇంక ఇప్పుడు ఏంటంటే నా బ్రెయిన్ కూడా రిలాక్స్ అవ్వరని చెప్పేసింది. అసలు కొద్దు కాగదాం అన్నది, చాలా పీస్ఫుల్ మైండ్తో ఉండాలి, చాలా చాలా హ్యాపీగా ఉంది. టైం పాస్ అంటారు, అదిగో నా మనవడతాం. ఉదయం 6 గంటల నుంచి ఇంకో రుషిత ఉంది చిన్నది, సేమ్ నా ఇది 6 గంటలకు టక్కన లేచిపోద్ది, లేపక్కర్లా.